గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి విజయకేతనం ఎగరవేశారు. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుతున్నారు. సిటీ కాంగ్రెస్ చైర్మన్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మనతో ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించిన ఈ విజయాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఇవాళ ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇలా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది ఈ విజయం. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మరి పేదల పక్షాన, అదేవిధంగా అన్ని వర్గాల పక్షాన చేస్తున్నటువంటి కృషికి నిదర్శనంగా ఇది చెప్పవచ్చు. తప్పకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ ఈరోజు మరి ప్రతిపక్ష పార్టీగా మరి ఎన్ని అవకతవకలకు పాల్పడ్డా ప్రతిపక్ష పార్టీగా కనీసం ఓటు అడగడానికి పోయి కాకుండా ఇలా ఓటుకు నోటు ఇచ్చుకుంటూ కూడా ఇలా గతంలో దోపిడీ చేసినటువంటి డబ్బులతోటి ఇవాళ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డప్పటికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నవీన్ గారు పెద్ద ఎత్తున మరి భారీ మెజార్టీతో గెలవడాన్ని తప్పకుండా ప్రజల యొక్క ఆశీర్వాదం. ఈరోజు పట్టణ ప్రజలు, గ్రామాలతో పాటు పట్టణ ప్రజలు కూడా ఇలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నానికి ఇది పూర్తిగా మరి ఉదాహరణ. అదేవిధంగా రాబోయే రోజుల్లో నగరపాలికలతో పాటు గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాలు వస్తాయి. తప్పకుండా ఇదే రిజల్ట్ రాబోయే రోజుల్లో ఉంటుంది. ఇకపోతే బీఆర్ఎస్ బీజేపీకి ఈ రాబోయే రోజుల్లో వారి యొక్క శకం ముగిసిపోయింది. ఇక వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కాయని చెప్పి తెలియజేస్తాం. అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, బిర్యానీ పొట్లాలలో డబ్బులు పంచారు అని చెప్పేసి ఎన్నికల రోజు సైతం బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను ఆశీర్వదించమని అడిగినాం. కానీ వాళ్ళకు చేతగాక చితికిల పడి గతంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చక ప్రజలను మోసం చేసి ఈరోజు వాళ్లకు చెప్పుకోవడానికి ఏమి లేని పరిస్థితులలో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేశారు తప్ప ఎక్కడ కూడా మేము స్పష్టంగా మా జిల్లాల నుంచి కూడా మేము పోయి ఓటర్లను మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకు తెలియజేస్తూ, గుర్తు చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరినాం తప్ప ఎక్కడ కూడా ఏ అక్రమాలకు గతంలో వారు చేసినట్టు పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చగా ఉన్నట్టు గతంలో వారు ఏ విధంగా అయితే అధికారంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారో అదేవిధంగా మేముగా పాల్పడ్డామని చెప్పి వాళ్ళు భ్రమలు పడుతున్నారు తప్ప వారు అక్రమ సంపాదనతో గతంలో సంపాదించినటువంటి డబ్బులను ఇలా ఓటుకు పైసలు ఇచ్చారు తప్ప మేము ఎక్కడ కూడా మేము చేసినటువంటి అభివృద్ధిని మరి రెఫరెండంగా తీసుకెళ్తూ ఓటు అడిగాం తప్ప ఎక్కడ కూడా మేము అటువంటి దానికి పాల్పడలేదు. మరొక అంశము, హైడ్రా భూతంతో బిల్డింగ్లు కూల్చేశారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. అంటే హైడ్రా అనేది ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్ళకి సంబంధించి మాత్రమే అది దాని పని అది చేసుకపోయింది అనే తీర్పును చూడొచ్చా? ఇప్పుడు వచ్చిన తీర్పు స్పష్టంగా హైడ్రా అనేది కేవలం నాలాలు, కుంటలు, చెరువులను అన్యాక్రాంతం చేసి కబ్జాలు చేసిన వాళ్ళకు మాత్రమే హైడ్రా. కానీ దాన్ని ఈ ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరు భయపడే విధంగా, ప్రతి ఒక్కరు ఇల్లు కూల్స్తారనే విధంగా భ్రమలు కల్పించి ఇలా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల యొక్క రిజల్ట్స్ ఈ భారీ మెజార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్రలు, వాళ్ళు చేసినటువంటి మరి తప్పుదో పట్టించేటువంటి వాళ్ళ ఆరోపణలన్నీ కూడా పటాపంచలైపోయి ప్రజలు స్పష్టంగా హైడ్రా అంటే ఏంది, అసలు ప్రభుత్వం ఎవరిని కబ్జాకోరల్లోకి వెళ్ళి తప్పియే ప్రయత్నం చేశారు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది ఈ యొక్క ఎన్నికల రిజల్ట్ స్పష్టంగా ప్రజలు తెలియజేస్తారు. దీని ఇంపాక్ట్ రాబోయే లోకల్ బాడీస్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా గ్రామాలతో పాటు ఈరోజు కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు నాకు పట్టణ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి కరీంనగర్ నగరంతో పాటు అన్ని ప్రాంతాలలో రాబోయే రోజుల్లో భారీ మెజార్టీలతోటి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, సర్పంచులు అన్నీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్నీ కూడా విజయకేతనం ఎగరవేస్తాం.
దానికి పూర్తి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద ఒక ఉప ఎన్నికల్లో గెలుపు అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ పెంచింది. సంబరాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.